హే గాయ్స్! బర్గర్స్ చూసుంటారు, శాండ్‌విచెస్ చూసుంటారు, పిజ్జాస్ కూడా చూసుంటారు. కానీ ఇలా క్రిస్పీగా, చీజీగా ఉండే వెజ్జీ స్లైడర్స్ ఎప్పుడైనా మీరు ఇంట్లో ట్రై చేశారా? అసలు ఒక్కటి తింటే ఒక్కటితో ఆగలేరండి. అలా తినేస్తూ ఉంటాం. ఒక అడిక్టివ్ స్నాక్ అయిపోతదిది. పిల్లలకే కాదు, ఈవెన్ మన పెద్దవాళ్ళకి కూడా ఇంక చేసుకోవడం అయితే సూపర్ డూపర్ ఈజీ. అండ్ హెల్తీ విషయానికొస్తే అదంతా మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఎన్ని వెజ్జీస్ ఏసుకుంటే అంత హెల్తీగా ఉంటది. దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ అనమాట. ఈ వెజ్జీయే వేసుకోవాలి, ఇలానే చేసుకోవాలి అనేది ఏమీ ఉండదు. మన ఇష్టానికి తగ్గట్టు మన ఫ్యామిలీ ఆర్ మన గెస్ట్ ఇష్టానికి తగ్గట్టు మీకు ఇంట్లో ఏవేవి అవైలబుల్ ఉన్నాయో వాటితోనే చాలా సింపుల్‌గా, ఈజీగా ఎటువంటి హడావిడి లేకుండా చేసుకునే చీజీ స్నాక్ ఐటెమ్ అనమాట. ఇంకా చీజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు ఫస్ట్ చీజ్ అంటే పిల్లలకి అనుకుంటాం. బట్ ఒక్కటి తింటే మాత్రం అడల్ట్స్ కూడా అలా తినేస్తూ ఉంటాం మన పెద్దవాళ్ళు కూడా. మంచి మంచి కిటీ పార్టీస్‌కి, గెట్ టుగెదర్స్‌కి ఇది ఈజీ అండ్ బెస్ట్ స్నాక్ అయిపోతది మీకు. దీన్ని మనం నాన్ వెజ్‌లో చేసుకోవచ్చు, వెజ్‌లో చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను అందరి కోసం వెజ్జీ స్లైడర్స్ అయితే చూపించేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేసేసుకుందామా? సో, కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక లుక్కేసేసుకోండి. చెప్పాను కదా! వెజ్జీస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ వి సెడ్ అంటే మనం ముందుగా అనుకున్నట్టుగానే వెజ్జీ చీజ్ స్లైడర్స్ కాబట్టి చీజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అనే చెప్పొచ్చు. ఇంకా వెజ్జీస్‌లోకొస్తే ఏమేం వెజ్జీస్ ఏసుకోవాలి అంటే ప్యూర్‌లీ మన ఇష్టం. మన ఇష్టానికి తగ్గట్టు మీరు ఇండియనైజ్డ్ వెజ్జీస్ ఏసుకొనైనా చేసుకోవచ్చు. లేదా ఇలా హెల్తీ వెజ్జీస్ లైక్ స్వీట్ కార్న్, బెల్ పెప్పర్స్, అలాగే ఇంక మీ ఇష్టమండి క్యాబేజు, పీస్, క్యారెట్స్ ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేనైతే ఆనియన్స్, 2 రకాల బెల్ పెప్పర్స్, స్వీట్ కార్న్స్‌తో చేస్తున్నాననమాట. సో, ముందుగా ఇలా వెజ్జీస్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. మనకి వెజ్జీ బ్యాగ్ దొరికేస్తది కదా! మిక్స్డ్ వెజ్ బ్యాగ్. దాని నుంచి కూడా తీసుకొని హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ కటింగ్‌లు, ఈ గోల ఎందుకు అనుకుంటే, లేదు మీరు ఒక పార్టీ కోసం చేస్తూ ఉంటే కొద్దిగన్నా మనకు ఆ కటింగ్ శ్రమ తగ్గిపోతుంది కాబట్టి అవి రెడీ టు యూజ్ కాబట్టి అలా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా ఒకే సైజులో ఇలా ఆహ్, కట్ చేసుకోండి. కొద్దిగా పొడవుగా లెంగ్త్ వైస్‌గా హాఫ్ లెంగ్త్‌లో కట్ చేసుకుంటే చూడటానికి బావుంటాయి. తినటానికి కూడా బావుంటాయి. స్ప్రెడ్డింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అలా నేను ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్, నేనైతే ఇక్కడ 24 రోల్స్ చేస్తున్నాను. సో, దానికి తగ్గట్టుగా నేను లోపల వెజ్జీ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, ఇలా ఆనియన్స్‌ని ఒక హాఫ్ టు 1 ఇంచ్ ఆహ్, ఆహ్, పొడవుండేలాగా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే చెప్పాను కదా! బెల్ పెప్పర్స్ వాడాను. కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. కిడ్స్‌కి కూడా అట్రాక్టివ్‌గా ఉంటుందని నేనిక్కడ రెడ్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్ వాడాను. ఇవి అస్సలు కారం ఉండవు. సో, లోపల గింజలుంటాయి కదా! అవి తీసేసుకొని చక్కగా ఇలా అదే లెంగ్తీ సైజ్‌లో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్. మాకిక్కడ స్వీట్ కార్న్ చాలా ఫ్రెష్‌గా దొరుకుద్ది. సో, మా అందరికి ఇష్టం కాబట్టి అది కూడా యాడ్ చేశాను. ఇంకా చెప్పాను కదా! మీకు గ్రీన్ పీస్ ఇష్టమైతే గ్రీన్ పీస్, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, వాట్ నాట్ ఎనీథింగ్ వాడుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఇలాంటి ఒక ఓక్ ఉంటుంది కదా! అదేనండి మన చైనీస్ ఓక్ అంటాం కదా! ఇలాంటి వెడల్పాటి పాన్ పెట్టేసుకొని, మంచిగా బటర్ యాడ్ చేసేసుకొని, బటర్‌తో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి ఇవి. బటరో, ఘీనో మీ ఇష్టం. యాడ్ చేసుకొని ముందుగా అయితే గార్లిక్‌ని ఇలా ఫ్రెష్ గార్లిక్‌ని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. అసలు ఆ ఫ్లేవర్ ఆ బటర్ కమ్ గార్లిక్ ఫ్లేవరే సూపర్బ్‌గా వస్తూ ఉంటది. ఈ టైంలో ఆనియన్స్ ముందుగా వేసేసుకోండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆనియన్స్ ఇవన్నీ ఏవి కూడా మన ఇండియన్ వంటలకు తగ్గట్టుగా ఏవి వేగనక్కర్లేదు. జస్ట్ ట్రాన్స్‌లూసెంట్‌లో కొద్దిగా ఆ రా స్మెల్ పోయేదాకా బటర్‌తో, గార్లిక్‌తో మిక్స్ అయితే సరిపోతది. ఆనియన్స్ తర్వాత ఇలాగే బెల్ పెప్పర్స్, చివర్లో అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకొని చక్కగా ఈ గార్లిక్, బటర్‌తో మంచిగా ఈ టపాకీ కిందకి కలిపేసుకోవాలనమాట. అయితే ఇప్పుడు ఇంకా మీకు నచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. మాకు రెడ్ చిల్లీ పౌడర్‌తో ఇష్టం అనుకుంటే అది కూడా యాడ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడ పెప్పర్ ఏసుకున్నాం. అదే బ్లాక్ పెప్పర్ అంటాం కదా! మిరియాల పొడి వేసుకున్నామనమాట.
కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు. ముందుగా అయితే ఇలా బ్లాక్ పెప్పరు, కోర్స్ సాల్ట్ వేసుకొని మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి ఆపేసుకోవడమే. వెజ్జీస్ ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ అలా టోస్ట్ అయితే చాలన్నమాట. ఇప్పుడు ఈ వెజ్జీ మిశ్రమాన్ని అంతా ఇట్లాంటి ఒక బౌల్లోకి తీసేసుకొని, ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి, మన ఇండియన్ టచ్ లేకపోతే మజా ఏముంటుంది చెప్పండి. ముందుగా అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక లైట్గా స్పైసీ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసాం. ఇది మన ప్యూర్లీ ఇండియన్ టచ్ అనమాట. మనకి స్పైసీ లేకపోతే పెద్దగా నచ్చదు కదా, సో అందుకని ఈ టచ్ ఇచ్చాము. ఇది మీరు ప్రవీణాస్ ఫ్యూజన్ టచ్ అనుకోవచ్చు. సో మంచిగా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఒక గుప్పెడు మంచి ఫ్రెష్ పుదీనా, అలాగే కొత్తిమీర, అలాగే మన కారానికి తగ్గట్టు, ఇప్పుడు లేదు ఓన్లీ పిల్లలే తింటారు అనుకుంటే కొద్దిగా స్పైస్ తగ్గించుకోండి, లేదు మనం కూడా తిన్నామని అనుకుంటే చక్కగా గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసి దీనిలో లైట్గా నిమ్మకాయ కూడా పిండుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మన వెజ్జీస్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మంచిగా ఒక 2-3 సాసెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీకు నచ్చిన సాస్ మీరు వేసుకోవచ్చు. నేను పిల్లలు కూడా ఇష్టపడతారని టొమాటో కెచప్, మైనీస్, అలాగే స్పైసీ మైనీస్ అని ఒకటి ఉంటుందన్నమాట, అవి మాకు ఇష్టం, అవి యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక జ్యూసీగా తయారైపోతుంది మనకి వెజ్జీ మిక్స్ అంతా కూడా. సో ఇప్పుడు ద అసలు పార్ట్ కమ్స్ అనమాట. ఇప్పటికీ మనకి ప్రిపరేషన్ కుకింగ్ అయిపోయింది కదా, లెట్స్ డూ ద బేకింగ్. ఈ టైంలో ఏం చేసుకుంటారు, మీ అవెన్ని 375 degreesకి ప్రీ బేక్ చేసేసుకోండి. ఒక పక్క అది రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పావు తీసుకున్నాం కదా, ఇవి మనం రెగ్యులర్గా వాడుకునే పావుజేనండి. మాకైతే యుఎస్లో ఉండే వాళ్ళకైతే హెచ్ఈబి, వాల్మార్ట్ ఎక్కడైనా దొరికేస్తాయి. మనకి ఇప్పుడు ఇండియాలో కూడా సూపర్ మార్కెట్స్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. సో చక్కగా పావనని మంచి బ్రెడ్స్ తీసుకొని స్మూత్గా ఉండేవి, ఇలా కొద్దిగా బటరీ రోల్స్ అని ఉంటాయి, స్వీట్ రోల్స్ అని ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని ఇలా హాఫ్కి, అంటే హాఫ్ అంటే బాటమ్ కొద్దిగా ఎక్కువ, పైన టాప్ కొద్దిగా తక్కువ ఉండేటట్టుగా ఇలా హాఫ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకొని చెప్పాను కదా ప్రవీణాస్ టచ్ అని, మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఇండియన్ ఫ్లేవర్ కోసం గ్రీన్ చట్నీ ఉంది కదా, అది కూడా పక్కన పెట్టుకోండి. ఒక లేయర్ బటర్ని మంచిగా అప్లై చేసేసేయండి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆ గ్రీన్ మిక్స్చర్ యాడ్ చేయండి. ఇప్పుడు వెజ్జీస్ ఇందాక మనం చేసుకున్నాం కదా, ఒక్కొక్క దానికి పెట్టాల్సిన పని లేదు, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా జస్ట్ జ్యూసీగా ఉంది కాబట్టి పోర్ చేసేసుకొని ఇలా లెవెల్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని ఇప్పుడు ఆన్ టాప్ కట్ చేసుకున్న టాప్ లేయర్ ఆఫ్ బ్రెడ్స్, అదే పావు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి, వీటికి కావాలి మీకు ఇంకా క్రిస్పీ లేయర్ ఇష్టం అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ బటర్ కోటింగ్ ఇవ్వచ్చు అనమాట టాప్కి. ఇచ్చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం అవెన్ కూడా 375 degreesకి రెడీ అయిపోయింది కదా, జస్ట్ కరెక్ట్గా 7 to 8 minutes చాలండి బేక్ చేసేసుకోండి. కుక్ టైం యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ అవెన్ ఆపరేషన్ కూడా చూపించాను. అవెన్ లేని వాళ్ళు హ్యాపీగా మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఏది లేదండి మా దగ్గర అంటారా, చక్కగా ప్యాన్ మీద పెట్టుకొని ఇటు అటు టోస్ట్ కూడా చేసుకోవచ్చు. అంతేనండి, యమ్మీ యమ్మీ చీజీ స్లైడర్స్. అఫ్ కోర్స్ అండి, నేను అస్సలు విషయం మర్చిపోయాను, ఈ వెజ్జీస్ అన్నీ వేసాక మనం వేయాల్సింది కాదు, పోయాల్సింది చీజ్. అఫ్ కోర్స్ చీజ్ మీకు ఎంత ఇష్టమైతే అంత ష్రెడెడ్ చీజ్ అనమాట. ఏ చీజ్ అయినా, అమెరికన్ చీజ్ అయితే అమెరికన్ చీజ్, వాట్ ఎవర్ చీజ్ యూ లైక్, అది వేయడం కాదు, పోసేయండి లిటరల్గా. అందుకనే వీటిని చీజీ స్లైడర్స్ అంటారు. ఇవి ఇప్పుడు బేక్ అయిన తర్వాత చూసారా, ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నాను, చీజీగా ఎంత బాగుందో. అందరికి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.